హలో అండి. నా భోజనం ఏంటో చూసేయండి. థాలీ సూపర్ కలర్‌ఫుల్‌గా ఉంది గదా! మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. కువైటీ వాళ్ళ ఫుడ్‌లో నాకు ఇష్టమైన ఫుడ్ ఇది గూడా ఒకటి. నేనే చేస్తా కాబట్టి నాకు బాగా ఇష్టం. చేప రైస్ అనమాట. చేపల రైసు, చేపల కర్రీ చేశాను. ఫుల్ రెసిపీస్ చేశాను. మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా అయితే చూసేయండి. ఇదైతే వాళ్ళ ఊరగాయ అనమాట. వెజిటబుల్‌ని వెనిగర్‌లో ఊరబెట్టిన ఊరగాయ అనమాట వీళ్ళది. ఫస్ట్ అయితే రైస్ అయితే తీసుకొని తింటున్నా. నాకైతే చాలా ఆకలిగా ఉందండి. వాళ్ళ వంట చేసి తర్వాత ఫస్ట్ అయితే నేనే తింటున్నా. వాళ్ళు ఇంకా తినలేదనమాట. ఫస్ట్ మనమే తింటున్నాము. ఫస్ట్ అయితే ఇందులో కొద్దిగా పండుమిర్చి కారం వేసుకొని, వాళ్ళ ఊరగాయ వేసుకొని, ఇదైతే చేపల కర్రీ. ఆకుకూరలతో చేసిన చేపల కర్రీ. ఇక్కడ చూసారా ఎండు నిమ్మకాయ తింటున్నా. ఎండు నిమ్మకాయ ఎందుకేస్తారు? ఎందుకేస్తారు? అని అడుగుతూ ఉంటారు కదా! ఎందుకే అండి, చేపల కర్రీలో మనకు పులుపు కావాలన్నప్పుడు ఆ నిమ్మకాయని ఎలా పిండుకొని, ఈ చేప ముక్కని ఎలా పెట్టుకొని తింటే ఉంటది. ఆహా! కారానికి కారం, పులుపుకు పులుపు, ఊరగాయి, ఆ ఫ్లేవర్ అన్నీ కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలీదనమాట ఎలా తినాలి వీళ్ళ ఫుడ్డు. కొందరికి మామూలుగా తింటే నచ్చదనమాట. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పచ్చి ఆకుకూర కూడా తినాలి. సూపర్ ఉంటదనమాట. నాకైతే చాలా ఇష్టం. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇదైతే నైట్ నా భోజనం అండి.